హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నిన్న షాపింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక గ్యాంగ్ తగిలేరండి. వాళ్ళందరూ చూడగానే నన్ను గుర్తుపట్టారు. అండ్ ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ అందులో ఒక 2-3 నాకు చెప్పారు కూడా. సో దాంతో నేను చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ వాళ్ళు ఇంకో డౌట్ కూడా అడిగారండి, ఇన్ని బ్రేక్ఫాస్ట్లు అసలు ఎలా సాధ్యం, ఇన్ని వెరైటీస్ అసలు ఎలా చేయగలవు అని అడిగారు. ఒక చెప్పనా, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చా, సో ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇన్ని బ్రేక్ఫాస్ట్లు వస్తాయన్నమాట. నేనే కాదండి, మీరు కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, కొంచెం వెరైటీగా ఆలోచిస్తే మీకు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. సరే, మొత్తానికి అయితే అయిపోయింది. అండ్ మనకి రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, కాబట్టి ఈ రోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆలోచించానండి. సో రైనీ సీజన్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రోజంతా కూడా కొంచెం కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా రైనీ సీజన్ లో. కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో మనం కొంచెం పెప్పర్ యాడ్ చేసామనుకోండి, మిరియాలు ఇలాంటివి, చక్కగా థ్రోట్ ని క్లియర్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ అవేమీ కూడా రాదు. కాబట్టి ఈ రోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. అదే చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తా అన్నమాట. సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో బటర్ వేసుకుందాం. పాస్తా కదా, సో బటర్తోనే టేస్ట్ వస్తుంది. సో కొంచెం కరగాలి. ఇందులో మనం పెప్పర్ వేసుకుందాం, మిరియాలు. సో చెప్పా కదా చీజ్ పెప్పర్ అని, కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే దీని ఘాటు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. సో మిరియాలు, తర్వాత క్యాప్సికమ్, ఈ రెండు కూడా మనం బటర్లో ఫ్రై చేసుకోవాలి. సో మిరియాలు మనం ఇలా డైరెక్ట్గా వేస్తేనే తింటున్నప్పుడు ఆ టేస్ట్ నోటికి తగిలి చాలా బాగుంటుంది. లేదా పెప్పర్ పౌడర్ వేసారనుకోండి, అది మొత్తం కొంతమందికి ఇష్టం ఉండదు, పాస్తా మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో యాక్చువల్గా మనం మిరియాలని ఇలా డైరెక్ట్గా తీసుకుంటేనే బెటర్. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా మనకి చాలా సింపుల్గా అయిపోతాయి. అండ్ రెగ్యులర్గా అదే ఇడ్లీ, అదే దోశ ఇలాంటివి ఏం కాకుండా పాస్తా అంటే డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారు. అండ్ అఫ్ కోర్స్ మనం కూడా చాలా ఇష్టంగా తింటాం. సో ఇందులో ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా సింపుల్గా మనకి చీజ్ టేస్ట్ ఇంకా మిరియాల టేస్ట్ తగిలేలాగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను చేసేది మనం బ్రేక్ఫాస్ట్ కింద అయినా తినొచ్చు, లేదా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా పిల్లలకి ఇది పెట్టినా కూడా బాగుంటుంది. సో మనకి క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఈ పాస్తాలోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ పాస్తా చేసుకోవచ్చు, ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన సీజన్కి తగినట్టు నేనైతే ఈ చీజ్ పెప్పర్ పాస్తాని రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో తగినంత ఉప్పు వేసుకొని అండ్ కొంచెం మైదా కూడా వేసుకుందాం. ఓకే, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో మనకి పాస్తా అది కొంచెం దగ్గరగా థిక్గా రావడానికి మనం మైదా యూజ్ చేస్తున్నాం. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు వేసుకుందాం. సో పాస్తాని మనం పాలతో బాయిల్ చేయబోతున్నాం. సో ఈ పాలు వేయడం వల్ల మనకి చక్కగా థిక్గా వస్తుంది అండ్ క్రీమీగా వస్తుంది. సో తింటున్నప్పుడు మనకి క్రీమీగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే పాలు వేసుకుందాం. అండ్ ఈ పాలంతా కూడా మనకి కొంచెం బాయిల్ అవ్వాలి, ఉడకాలి. ఉడికిన తర్వాత మనం
పాస్తాని మిక్స్ చేసుకోవాలి. అండ్ పాస్తా నేను ఏం చేశానంటే ఆల్రెడీ ముందే పాలల్లో ఉడకపెట్టి పెట్టుకున్నాను. సో మనం పాస్తా రెడీ చేయడానికంటే ముందు కొంచెం పాలు వేసి పాస్తాను వేసుకొని బాయిల్ చేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ నేను అలా చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి పాలు కొంచెం బాయిల్ అవ్వాలి. సో చూసారు కదా పాలన్నీ మరిగి మనకి థిక్ క్రీమ్ లా అయిపోయింది. సో ఇందులో మనం పాస్తాని వేసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసిన పాస్తాని మనం వేసేసుకుందాం. సో పాలల్లో బాయిల్ చేసాను చెప్పే కదా, కాబట్టి పాలతో పాటే నేను పాస్తాను కూడా ఇందులో వేసి మిక్స్ చేసేస్తున్నాను. సో మొత్తం అంతా కూడా మనకి చక్కగా క్రీమీగా వస్తుంది. సో స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పాస్తాలో కొంచెం ఈ వెరైటీ కాకుండా మనం ఈ మసాలా అవన్నీ కూడా యూజ్ చేసి మనం పాస్తా రెడీ చేసుకోవచ్చు. సో మసాలా పాస్తాలా కొంచెం బాయిల్ అవ్వాలి. అండ్ ఇందులోనే మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో అది ఇంకా థిక్ అవుతుంది. సో యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం తింటున్నప్పుడు ఆ థిక్నెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో మీకు కొంచెం క్రీమీగా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వేసుకున్న పాలలో కొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్రీమీనెస్ వస్తుంది అండ్ మనకు ఆ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. లేదా కొంచెం థిక్గా దగ్గరగా కావాలి అనుకుంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆబ్వియస్ గా క్రీమ్ కొంచెం ఉంటుంది అండ్ పాస్తా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో అది ఇంకా మీ టేస్ట్ ని బట్టి మీకు నచ్చినట్టు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అంత క్రీమీగా జ్యూసీగా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఈ పాస్తా ఇవన్నీ కూడా మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రం ఏం తిన్నా కూడా వేడివేడిగా తింటేనే దాని మజా అండి. సో పాస్తా అయితే రెడీ అయిపోయింది, వేడివేడిగా కూడా ఉంది. సో దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మార్నింగ్ మనకి అస్సలు టైం లేదు అనుకున్నప్పుడు, కానీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినాలి అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయండి. సో పాస్తా అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు ఆలోచిస్తున్నారు కదా ప్రియం వచ్చి చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తా అంది, అసలు చీజ్ లేకుండానే పాస్తా చేసింది అని ఆలోచిస్తున్నారు కదా. ఏం కంగారు పడద్దు, చీజ్ అన్నది మనం లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో డిష్ రెడీ అయిపోయిన తర్వాత పైనుంచి మనం చీజ్ ని తురుముకోవాలి. సో ఆ వేడికి ఇది కొంచెం కరిగి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం పైన ఎక్కువ చీజ్ ని తురుముకోండి. ఓకే, చాలా చక్కగా రెడీ అయిపోయింది మన చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తా. వేడివేడిగా కూడా ఉంది, టేస్ట్ చేస్తాను. కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి. చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, బ్రెడ్ పొడి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1 టీ స్పూన్, మైదా 2 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్. చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తాను తయారు చేసుకునే విధానం: ముందుగా పాస్తాను పాలల్లో ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసుకుని మిరియాలు, క్యాప్సికం వేసి ఒకసారి వేయించుకొని ఉప్పు, మైదా, పాలు పోసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పాస్తా, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తా రెడీ. చీజ్ పెప్పర్ మ్యాక్రోనీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది.
అండ్ ఇందులో మనం ఒక్క పెప్పర్ యూస్ చేసాం కాబట్టి దాని టేస్టే మాత్రం పర్టికులర్గా తెలుస్తుంది. లేదా మీకు ఇంకేమైనా అదర్ టేస్టెస్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మసాలా కానీ స్పైసీనెస్ కానీ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. కానీ మంచి టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే, పెప్పర్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఇదే పర్ఫెక్ట్. మరీ ఎక్కువ యాడ్ చేసామనుకోండి అన్ని టేస్టెస్ మిక్స్ అయిపోయి కొంచెం మనకి ఏ ఫ్లేవర్ ఏంటో అనేది తెలియదు. ఓకే, మొత్తానికి అయితే మన పాస్తా అదిరిపోయిందని చెప్పాలి. దీనికి కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు మనం. దీనికి కాంబినేషన్ గా నేను సాస్ చేయబోతున్నాను, అది కూడా క్రీమీ పుదీనా సాస్. మరి మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్రీమీ పుదీనా సాస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే పుదీనా, మిర్చి అండ్ ఆనియన్స్ ఈ మూడింటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో జార్ తెచ్చేసుకొని ఇందులోనే మనం పుదీనా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి వేసుకుందాం. సో కొంచెం స్పైసీ కావాలి అంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా కొంచెం ప్లెయిన్గా కావాలి అనుకుంటే మీడియంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ మూడు వేసి మనం పేస్ట్ కొడదాం. అండ్ ఒకవేళ పేస్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. సో ఇందులో మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో లైట్గా ఒక 1 or 2 teaspoons ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది. ఎస్, అండ్ మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ముఖ్యంగా వర్షాకాలంలో మనకి మిరియాలు ఎంత ఇంపార్టెంటో ఈ పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకుందాం, జస్ట్ లైట్గా. అండ్ ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. సో మనం పాస్తాలో పెప్పర్ యూస్ చేసాం కాబట్టి మనం సాస్లో పుదీనాని యూస్ చేస్తున్నాం అనమాట. రెండు కూడా చాలా మంచిది. ఓకే, వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో వాము, కొంచెం వాము, తర్వాత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, పుదీనా వేస్తున్నాం అండ్ తర్వాత వాము. ముఖ్యంగా వాము కూడా చాలా మంచిది డైజెషన్ కానీ. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీ అయిందనుకోండి, కొంచెం వాము కానీ బ్రేక్ఫాస్ట్లో ప్రిఫర్ చేస్తే మనకి హ్యాపీగా జీర్ణం అయిపోతుంది, అంటే హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. సో చూసారా, మాక్సిమం మనం అన్నీ కూడా కవర్ అయ్యేలా చూస్తున్నాం. మన బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఈ రైనీ సీజన్కి తగినట్టు మనం అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇదే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేసినా కూడా మీరు అందులో మాక్సిమం ఇలాంటివి కొంచెం వాము కానీ, మిరియాలు కానీ, పుదీనా, ఆకుకూరలు ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి చాలు. ఓకే, చూసారు కదా, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇందులో మన పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో మనకి ఎక్కువ సాస్ టైప్ రావాలి అంటే
మంచి క్రీమీగా సాసీగా రావాలి అంటే వాటర్ అన్నది తక్కువ ప్రిఫర్ చేయండి. అంటే మన పుదీనా పేస్ట్ ఎంత క్వాంటిటీ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మరగడానికి అంటే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో పుదీనా చక్కగా కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో మనం చీజ్ తురుముకొని వేసుకుందాం. సో కొంచెం పేస్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం చీజ్ ప్రిఫర్ చేయాలి. సో పాస్తాకి వీటన్నిటికీ కూడా మనం ఈ సాసెస్ అన్ని కూడా కొంచెం క్రీమీగా చీజీగా ఉంటేనే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఓకే, సో చీజ్ అంతా కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే బాగా మిక్స్ చేసేద్దాం. ఓకే, మొత్తం అన్ని కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఓకే, మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం అండ్ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫస్ట్ అయితే. సో ఈ పుదీనా సాస్ ఏ టైప్ ఆఫ్ పాస్తాలోకైనా బాగుంటుంది. సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ గా నిమ్మకాయని పిండుకోవాలి. సో కొంచెం జస్ట్ తినే ముందు అలా పిండుకొని తింటే టేస్ట్ కూడా మనకి చక్కగా పుల్ల పుల్లగా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, క్రీమీ పుదీనా సాస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మనం ఒకసారి చేసేద్దాం. క్రీమీ పుదీనా సాస్ కి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. క్రీమీ పుదీనా సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసుకొని వాము, ఉప్పు వేసి కాసేపు మరిగించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా, ఉల్లిపాయల పేస్ట్ వేసి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత చీజ్ తురుము, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మకాయ రసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే క్రీమీ పుదీనా సాస్ రెడీ. క్రీమీ పుదీనా సాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. పుదీనాలో ఉన్న మింట్ ఫ్లేవర్ బాగుంది. దాంతో పాటు వాము యాడ్ చేసాం కదా, సో వాము ఫ్లేవర్ అండ్ తింటున్నప్పుడు చక్కగా చీజ్ కూడా తగులుతూ క్రీమీగా టేస్ట్ అయితే సాస్ ది అదిరిపోయింది. సో మీరు కూడా ఈ కాంబినేషన్ డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. అని చెప్పా కదా, ఈ సాస్ మనం ఎలాంటి పాస్తాస్ లోకైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. 2 కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది. సో చూసాం కదా, ఈ రోజు 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, చూడడం మిస్ అయ్యాము అనుకుంటే ఏం బాధపడొద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా డిఫరెంట్ డిషెస్ ని నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.